అక్షతారూపణము కన్యాదాన పురస్కరగురు విభ్రాశిషానుగ్రహము భాగోకంకణవల్లనందశగుణం మాంగళ్య సూత్రాన్వితం శ్రీ సీతారాఘవయోర్వివాహ సమయే తేజాతిరం మంగళం సావధాన శుభముహూర్తే శుభవగ్రే నారాయణధ్యానా స్వస్యశ్వాసీలిహాస్తం సమస్త జగదాధార మహామండోగపూర్ణయజ్ఞవరాః శేషపృథివీనాం పురందరమావగానుకోలయమనిరుజవరణమాయుర్య సుధేరైశాన్యాని అష్టదిక్పాలకానాం జనజమహర్యరమాది మహానుషీణాం సీతా అరుంధతి అహల్యా ద్రౌపదీ తారామండోదరి పాంచాలి రమయుత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్రమణి భీమరత్యాది మహానదీనాం ఓం శ్రీశైలస్య వింధ్య హిమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం గర్గమేవాంశక్యాయ వైశేషిక భాంతప్రదాయ నానాం నవాంశద్వాదశాంశ త్రింశాంశ త్రింశత్క్షరాం సుఖినో సుమానో సునక్షత్రం సునక్షరాబలం శుభ శోభనా శుభ ఏకాదశస్థాన వరదా వరదా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ధ్రువందేరాజేతి మంత్రేణ శ్రీనీలాద్రీశ్వర త్రిపురసుందరి దేవ్యాః శిరసి గుణజీరకన్నిక్షిరేదో భజంత్రులు గట్టివేల ఓం ధ్రువందే రాజా శుభముహూర్తో అస్తు ఏతస్తు శుభమస్తు స్వామినః శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవతా సహిత బాలా త్రిపురంద్రీ దేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యే శుభకర్మణి ఇది గౌరీ మాంగళ్య పూజాంచ కరిష్యే. ఆహారం పుచ్చుకునేటప్పుడు కూడా పార్వతీదేవి యొక్క అనుమతి తీసుకున్నాడు అనమాట. హాలాహారం విషాన్ని పుచ్చుకునేటప్పుడు కూడా పార్వతీదేవికి అలా చూశాడట. చూస్తే పార్వతీదేవి అంది, ఏమీ భయం లేదు, నువ్వు కట్టింది గట్టిది, నాకు నమ్మకం ఉంది అందట. అన్న తర్వాతే పుచ్చుకున్నాడు. అందుకనే గౌరీ సమాన మాంగళ్యం కావాలని, ఆ మాంగళ్యానికి అంత గట్టి దృఢత్వం ఉంది. అందుకనే ఆ అమ్మవారి యొక్క మాంగళ్యార్చన జరుగుతుంది. అంతటి గొప్ప పరమేశ్వరుణ్ణి అమ్మవారు ఎంతో శక్తి గలది. అమ్మవారు లలితా సహస్రనామాలు రోజు పుస్తకాలు తెలియసుకుంటూ చదువుతూనే ఉన్నారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు. ఎందుకంటే పక్కింట మనస్ఫూర్తిగా ఇస్తే చాలా ఆయనకి. కనము అంటే చుక్క, ఒక చుక్క నీళ్లు బిల్వదలం పెట్టి మనస్ఫూర్తిగా అర్చన చేసినా ఆ ఫలితమే వస్తుంది. 100 లీటర్లతో పాలతో భక్తి లేకుండా చేసినా అది నిర్వీర్యమే అవుతుంది. అట్లనే ఆ యొక్క అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో ఏమని చెప్పారు? శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభ అని చెప్పి ఒక నామం ఉంది. శివ స్వాధీన వల్లభ, అమ్మవారు పరమేశ్వరుని స్వాధీనం చేసుకుంది. ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోనే ఆ అమ్మవారు కొంగు పట్టుకొని తిరిగేలాగా చేసుకుందనమాట పరమేశ్వరుణ్ణి. మనం ఈ రోజుల్లో అనుకుంటున్నాం, పెళ్ళైన తర్వాత నా కొడుకు నా మాట వినట్లేదు, నా కోడల మాట వింటున్నాడు అన్నట్లుగా ఆ రోజుల్లోనే అమ్మవారి అదే నవ్వుతూ తీసేది, తెల్లారుజాము 2ంటికి వచ్చిన అదే తీసేది, అర్ధరాత్రి సమయంలో వచ్చినా తినకుండా అట్లానే ఆ తలుపు తీస్తూ ఉండేది అమ్మవారు నవ్వుతూ. ఎప్పుడు వచ్చినా కైలాసంలో అలా తలుపు తీసి ఉండేదని ఎప్పుడు వచ్చినా కానీ మనం కయ్యం దాటితే మొహాలు తలుపులు వేస్తాం మనం. అందుకనే వాళ్ళ దాంపత్యం అలా ఉన్నది. ఆ పరమేశ్వరుడి మీద అంత నమ్మకం పార్వతీదేవికి, పార్వతీదేవి మీద అంత నమ్మకం. ఆ నమ్మకం ఎలా వస్తుందయా అంటే ఆ యొక్క దాంపత్యం ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఒకరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ దాంపత్యం సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులాగే నిలబడి ఉంటుంది.
అటువంటి పరమేశ్వరుడి యొక్క కళ్యాణంలో ఈ రోజు కూర్చున్నా. ఆయన తత్వం మూర్తి విషయం చాలా గొప్పది. మీరు దక్షిణామూర్తి స్వామిని ఎంతో మంది చూసుంటారు. దక్షిణామూర్తి రూపం ఎలాంటి చెప్పగలుగుతారా? చాగంటి గారు, గరిగపాటి గారు దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉండాలి పూజ చేయాలంటే 1 కేజీ పూలు, మెల్లో దండం. ఆ స్వరూపం దక్షిణామూర్తి రూపం ఎలాంటిదో గమనించారు. ఈ రోజుకి 100కి 100 మంది మీరు గమనించి ఉండదు. సనకసనందులు అనేటువంటి మహర్షులు ఇద్దరు కూడా ఎంతో గొప్ప మేర తపస్సు కలిగి చేసినటువంటి వారు. వాళ్ళు ఎంతసేపటికి, యోగులకి ఏం కావాలి? ధనం కాదు. యోగులకి ఎంతసేపటికి కూడా బ్రహ్మతత్వం తెలియాలి. సాక్షాత్తు ఆ తత్వం తెలుసుకునేటువంటి స్థితిలోనే ఉంటారు ఆ యొక్క యోగులందరూ కూడా. అయితే ఈ సనకసనంద మహర్షులు కూడా ఒకసారి కైలాసానికి వెళ్ళారట. కైలాసానికి వెళ్తే పార్వతీ పరమేశ్వరుడు మంచి ప్రదోష వేళలో అనేక నృత్యం చేస్తున్నాడు. పరమేశ్వరుడు తన్మయత్వం పొంది కైలాసంలోనే ఉంది ఆ మహావృక్షం. దాని వేళ్ళు ఎలా మర్రి వేళ్ళు నేల కానున్నాయి మొత్తం కూడా. దాని కింద జ్ఞానముద్రలో ఒకరు కనపడ్డారు. ఈ సనక సనందులకు ఇద్దరికీ కూడా కనపడితే వీళ్ళకి అర్థం కాల. అక్కడేమో నృత్యం చేస్తున్నారు. సరే వస్తే వచ్చామేమో, ఇక్కడ ఏదో ధ్యానంలో ఉన్నాడు, ఈయనకైతే మనకి జ్ఞానం ప్రసాదిస్తాడు అని చెప్పి అలా చూస్తూ ఉన్నారు. నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహిరువో భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాత్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి రూపంగా కూర్చొని ఉన్నాడు అన్నమాట చెట్టు కింద. దక్షిణామూర్తి రూపం చూశాడు. చూసి ఆయన కింద అపస్మారుడు అనేటువంటి రాక్షసుని తొక్కిపట్టి ఉన్నాడు కింద దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పటంలో చూడండి, కింద ఒక రాక్షసుడు ఉంటాడు. ఎవడు ఆ రాక్షసుడు? అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు. ఎవడు? అపస్మారుడి యొక్క చిహ్నం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి రాక్షసుని తొక్కిపట్టి పైన చెట్టు కింద వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. స్వామివారికి వెళ్ళి చూశారు. ఈ యొక్క సనక సనందులు ఇద్దరు కూడా చూసి, స్వామివారి కుడివైపున మకర కుండలాలు ఉన్నాయి, ఎడమ వైపు తాటంకాలు ఉన్నాయి. అది గమనించారు. వాళ్ళైతే గమనిస్తారు, మనం గమనిస్తామా? దక్షిణామూర్తి పటం చూసుకోండి ఎవరైనా. స్వామివారికి కుడివైపున మకర కుండలాలు ఉంటాయి. మకర కుండలం అంటే మకరంతో తయారు చేసినటువంటి చెవి పోగుని మకర కుండలాలు అంటారు. ఎడం వైపు తాటంకం ఉంది. తాటంకం ఎవరు పెట్టుకుంటారు? ఆడవారు పెట్టుకుంటారు తాటంకం. దక్షిణామూర్తి కుడివైపు మకర కుండలం.
నిత్యదా మొదటిసారి అక్షర వల్ల మాకు సత్కారం వృద్ధి చెందాడు మోసుకోవాలి. ఓం ప్రజాపతి శ్రీరామ రామస్య దృష్టిరానందం ఓం చపతి పశవే రామ సముద్యతాం రెండోసారి పోస్తున్నటువంటి తరంధ్రాల వల్ల బాడీ పశువు అభివృద్ధి చెందాలని రెండోసారి పోసుకోవాలి. చెప్పండి శ్రీయోనే యజ్ఞోనే రామ సముద్యతాం రెండోసారి పోసుకోవడం వల్ల వివాహం కాకముందు యజ్ఞయాగానికి అనార్హులు వాళ్ళు. ఎప్పుడైతే పక్కన శక్తి అనేటువంటి స్త్రీ కలుస్తుందో యజ్ఞయాగాలు చేసేటువంటి తత్వాన్ని పొందుతారు. కాబట్టి యజ్ఞయాగాలకి అర్హత పొందడం కోసం మూడోసారి పోసుకుంటున్నాం. ఈ యొక్క తరంబరాన్ని చెప్పి మూడోసారి పోసుకునేటువంటి తరంబరాలు. కాబట్టి ఇది కూడా ఇక్కడే చేసుకోవాలి, మామూలు కాదు. మొదటిసారి పోసుకున్నటువంటి తరంబరాలు సాగువారికి ఎందుకంటే ఎవరికైతే సంతానం లేదని బాధపడుతూ ఉంటారో వారి యొక్క వంశం వృద్ధి చెందడం కోసం మొదటిసారి తరంపర. రెండవసారి ఏంటయ్యా అంటే ఆ యొక్క స్వామిని మీరు ఉన్నారు అని చెప్పి స్వామిని తలచి ఎవరైతే స్వామిని నమ్ముతారో వారి ఇళ్లలో పాడి పశువులు అభివృద్ధి చెందారని రెండవసారి. మూడవసారి యజ్ఞమే నిన్ను నమ్మి ఉన్నటువంటి భక్తిగా చెంది ఇంకా పాడి పశువు ధనం వృద్ధిగా చెందాలని చెప్పి మూడోసారి ఆ యొక్క స్వామివారికి తరంబరాన్ని సమర్పించాలి. అయ్యా రావాలి చైర్మన్ గారు. ఓం ప్రజాపతి శ్రియాం యశః కామస్య తృప్తిమానందం శ్రీ శ్రియతామయీ స్వామివారి అన్నదాన నిమిత్తం 100 రూపాయల విరాళాలు పంపించారు. అలాగే దృష్టికొట్ట వాస్తవ్యులు చెన్నమల్లి మహతయ్య గారు స్వామివారి అన్నదాన నిమిత్తం 200 రూపాయల విరాళాలు పంపించారు. వారిని వారి కుటుంబంలో స్వామివారి అన్నవేళ వారి ఆరోగ్యాలు భావిస్తున్నాం. ఓం నమః శివాయ. స్వామివారి కళ్యాణం పూర్తి వస్తుంది. ఏరుగంట వాస్తవ్యులు నమ్మగల రన్నమ్మగారు స్వామివారి అన్నదానం కోసం 110 రూపాయల విరాళాలు పంపించారు. వారిని వారి కుటుంబాన్ని ఓం నమః శివాయ. స్వామివారి అన్నదానాన్ని 100 రూపాయల విరాళాలు పంపించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అన్నదానం
వాస్తవ్యులు జంట లక్ష్మయ్య గారు 200 రూపాయలు. స్వామివారి కళ్యాణం వీడియో ఉంటుంది తీస్తున్నారు వారిని వారి రెడ్డి గారు స్వామివారి అన్నదానం 216 రూపాయలు వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఆరోగ్యాలు ఓం నమః శివాయ. ఏనుగంట వాస్తవులు శాస్త్రీయ శివగారు స్వామివారి అన్నదానం ఓం నమః శివాయ.
స్వామివారి కళ్యాణం పూర్తయింది. ఈ సందర్భంగా మన స్వామివారి కళ్యాణం సందర్భంగా జరుగుతున్నటువంటి అన్నదానంతో ఎవరైనా భక్తులు ధనధాన్య భక్తి రూపంలో అన్నదానం విరాళాలు సమర్పించిన వారు అన్నదాన కౌంటర్ వద్దకు వచ్చి విరాళాలు సమర్పించి నీలాంబరేశ్వర స్వామి వారి కృపపాత్ర కావాల్సిన వాళ్ళు చేస్తున్నాం. ఓం నమః శివాయ. నీకు వెళ్ళి వస్తాడు అది వస్తాగా చూపుతో సృష్టిని గడిపెట్టోడా ఆది అంతాలు లేని వాడా బ్రహ్మాండాలు నిండి నోడా స్వామి స్వామి కాదు సాయంత్రం వస్తుందా అది $41 వద్దు నెంబర్ 41 99 99 పట్టుకొచ్చింది